ఆలోచించండి. ఈ జన్మలో ఏముందో, ఈ జన్మ వెనుక ఏముందో మరి చెప్పి నేను మిమ్మల్ని పంపేస్తాను. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నామండి మనం. అంతకుముందు తల్లి గర్భంలో 9 నెలలు మనం ఉన్నామండి. అంతకుముందు తండ్రి గర్భంలో ఉన్నామండి. వెళ్ళి ఆ డాక్టర్లను అడగండి, చెప్తారు. పిండోత్పత్తి శాస్త్రవేత్తలు లేటెస్ట్ అభిప్రాయాలండి ఇవన్నీ. ఈ డాక్టర్లను అడగండి, చెప్తారు. వెళ్ళి ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. మనము మన తండ్రుల గర్భాలలో ఉండేవాళ్ళమండి. నేను నా తల్లి గర్భంలోకి 9 నెలలకు ముందు ఎక్కడున్నానో తెలుసా? నా తండ్రిలో ఉన్నానండి, మా నాన్నగారిలో ఉన్నాను. చనిపోయారు ఆయన. అంతకుముందు మా నాన్న నేను కలిసి మా తాతయ్య గర్భంలో ఉండేవాళ్ళం అండి. నమ్మరా? నమ్మిస్తాను మిమ్మల్ని, గ్యారంటీ చేయను. మాయ లేదు, మోసం లేదు, వేషం లేదు, చిటకా లేదు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము, బైబిల్ ఉన్నవాడు తీయండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రియుల క్రైస్తవ సోదర సోదరీమణులారా, బైబిల్ తెచ్చుకున్నవాడు చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అతని పితరుని కలుసుకున్నప్పుడు అబ్రహాము గారిని కలుసుకునేటప్పటికీ లేవి 4వ తరం వాడైన లేవి తన పితరుని గర్భంలో అబ్రహాము గర్భంలో ఉన్నాను అంటున్నాడు. చూడండి బైబిల్. తండ్రులండి, తండ్రుల గర్భాలలో ఉన్నామండి మనమంతా. పురుషులు తెలుసా మరి? అమ్మ ఆకారాన్ని ఇచ్చింది. 9 నెలల్లో. అమ్మ దగ్గరికి రాకముందు మన తండ్రిలో ఉన్నాం. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకునేటప్పటికీ ఇస్సాకు పుట్టలేదండి. ఆ ఇస్సాకు యాకోబు పుట్టలేదండి. ఆ యాకోబుకు 12 మందిలో లేవి పుట్టలేదండి. మరి నువ్వెక్కడున్నావు నాయన లేవి అని అడిగితే, ఇప్పుడు లేవి అంటున్నాడు ఈ 10వ వచనంలో 7వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో, మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అతని పితరుని కలుసుకున్నప్పుడు ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకునేటప్పుడు లేవి అబ్రహాము గర్భంలో నేను ఉన్నాను అంటున్నాడు. నమ్ముతారా? ఇదిగో నా పక్కన డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు, స్టాండప్. 27 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారా? 27 ఏళ్ల క్రితం 9 నెలలు ముందుగా వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నట్టుగా నా భార్య అక్కడ కూర్చుందండి. ఆమె కడుపులో ఉన్నాడండి. 9 నెలల తర్వాత బయటకు వచ్చాడు. ఇదే ప్రపంచానికి తెలిసిన చరిత్ర. కూర్చున్నాను. మరి 30 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రసన్నబాబు గారు ఎక్కడున్నారో చెప్పగలరా? 30 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రసన్నబాబు గారు ఎక్కడున్నారో చెప్పగలరా? నా గర్భంలో ఉన్నాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం అండి. 2వ వచనం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కన్నాడండి. శారా కదా? శారా శరీరాన్ని ఇచ్చిందండి 9 మాసాలు భరించి. అబ్రహాము ఇస్సాకును కంటే ఇస్సాకు యాకోబుని కంటే యాకోబు యోదానే, అందులో లేవిని కూడా కన్నాడు. తండ్రులండి మీకు మీరు మనం అంతా వచ్చింది తండ్రుల గర్భాలలో నుంచి. ఎంతమంది తెలుసా? పురుషులకి అంటారేటంటే అవునండి వాళ్ళే అంటున్నారు. మీకు అనుమానం, నన్ను నమ్మకపోతే ఇదేదో మత ప్రచారం అనుకుంటే డాక్టర్ గారిని వీళ్ళు అడగండి. ఏనైనా వెరీ గుడ్. స్కూల్కి తీసుకెళ్తారు మీ పిల్లలు జాయిన్ చేయడానికి. అమ్మ తీసుకెళ్ళింది అనుకోండి, నన్ను మా అమ్మ తీసుకొని వెళ్ళిందని బడికి జాయిన్ చేయడానికి. మా అబ్బాయి పేరు సుందర్రావు అండి, జాయిన్ చేస్తున్నాను. వీళ్ళ నాన్నగారి పేరు ఏమమ్మా అని అడిగారు. మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ పేరు అడగవచ్చు కదా. సన్ ఆఫ్ ఎవరి పేరు? సన్ ఆఫ్ ఎవరి పేరు? అమ్మ పేరు చెప్పరు, డాడ్. నాన్న పేరు చెప్పాలి. అమ్మ కన్నాను, అమ్మను నేను కన్నాను, నేను వాడి తల్లిని, నా పేరు రాయండి. ఒప్పుకుంటారేంటి? వీళ్ళు ఒప్పుకుంటారా?
తండ్రి అండి. అందుకే దేవుడు ఒక మంచి మాట రాశాడండి. 3వ అధ్యాయం లోకా సువార్త. వండర్ఫుల్ అండి. చాలామంది మతం అనుకుంటున్నారండి, మతబోధ అనుకుంటున్నారండి దీన్ని. నో, క్రైస్తవ్యాన్ని మతం అనే ముసుగును తీసేయడానికే పిడి సుందర్రావు పుట్టాడు. లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం. లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు పుడితే, ఎనోషు షేతుకు పుడితే, షేతు ఆదాముకు పుడితే, ఆదాము దేవునికి పుట్టాడు. చూడండి అందులో. మనమంతా ఎవరి పిల్లలు అని సుబ్రహ్మణ్యం చేత పాడించాం. మనమంతా ఎవరి పిల్లలు అని సుబ్రహ్మణ్యం చేత పాడించాం. అందరూ దేవుని పిల్లలే. మనుషులందరూ ఒక్కటే. మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే మన తండ్రి. ఆయన నుంచి మనం వచ్చాం. రైట్, గుడ్. ఈ రోజున్న లేటెస్ట్ సైన్స్, పిండోత్పత్తి శాస్త్ర ప్రకారంగా ఒకసారి తండ్రిలో నుంచి మనం ఎంతమంది వస్తామో తెలుసండి? 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్ర కణాలు. రాసుకోండి, నో ప్రాబ్లం. ఒకసారి నా తండ్రి నా తల్లితో వెళ్ళిన నాడు వచ్చింది. శాస్త్రం చెప్తున్నానండి, భూతమాట అనుకుంటున్నారండి. బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఆధునిక శాస్త్రం. 20 కోట్ల నుంచి 50 కోట్ల మనలాంటి వాళ్ళు బయలుదేరుతారండి లోపలికి. అమ్మ అందరికీ అవకాశం ఇవ్వదండి. అమ్మలో విడుదలైన అండం ఒక్కటేనండి. వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? డాడీ దగ్గర నుంచి 20 నుంచి 50 కోట్లండి. తల్లి నుంచి వచ్చింది ఒకటే అండం. తండ్రి నుంచి వచ్చాయి 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్ర కణాలు. అందరూ పిల్లలు అయిపోతున్నారా? అన్ని కణాలకు, అన్ని శుక్ర కణాలకు తల్లి అండం ఫలదీకరణం చెందుతుందో చెందదండి? చూద్దాం. లైట్స్ ఆఫ్. స్క్రీన్ చూడండి. లేటెస్ట్ సైన్స్. ఎక్కడ జననం ఆరంభమవుతుందో చూడండి. జన్మకైతే హిస్టరీ అన్నారు కదా, ఏం హిస్టరీ చెప్పారు అనుకోకుండా మీరు? చూసారండి ఎన్ని కోట్ల కణాలు? ఆకాశంలో ఉన్న నక్షత్రాలా కనబడుతున్నాయి కదా. వాళ్ళంతా ఎవరు అనుకున్నాం? మన బ్రదర్స్. అందులో ఎక్కడో ఒక కణం మనం, శుక్ర కణం ఒకటే మంది. అప్పుడు మన రూపం ఏంటో తెలుసా? గుండె సూదండి. కంటికి కనిపించనంత ఆకారంలో ఉన్న గుండె సూది రూపం. అదిగోండి, కోట్లు. వేళల్లో ఒకదానికే తల్లి అండం అవకాశం ఇస్తుందండి. చూడండి, వెలవెల్లాడుతున్నారు తోక పురుగుల్లాగా. మనమేనండి అది. ఇప్పుడు అద్దం ముందు నిలబడి మురిసిపోతున్నామే. ఇది తల్లి గర్భంలో వచ్చిన రూపం. ఒకప్పుడు మన ఆరంభ రూపం అదేనండి, గుండు సూది, తోక పురుగు టైపు. ఇవన్నీ పోటీ. తల్లి అండంతో ఫలదీకరణం చెందడానికి వెళ్ళాలి. 10 కోట్ల కణాలు రాగానే చచ్చిపోతాయండి. విడుదల అవగానే చచ్చిపోతాయి. విడుదలలో చచ్చిపోతాయి. మరో 10 కోట్ల కణాలు, శుక్ర కణాలు, తెల్ల కణాలు చంపేస్తాయండి. అలా ఈ పోటీలో వెళ్ళగా 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 అదిగోడు చూడ ఒక్కటే వెళ్తాం చూసంటే అదే నెంబర్ 1. అది తల్లి అండం అండి. ఆ గుండ్రంగా కనిపించింది, లోపలికి వెళ్ళిపోయింది. అంతే, అండం క్లోజ్ అయిపోద్దండి. మళ్ళీ రెండో తోక పురుగుకి అవకాశం ఇవ్వదు. కష్టం. అది మన జన్మ ఆరంభం అండి. లైట్స్ ఆన్. అలా వెళ్ళింది ఫలదీకరణం చెంది మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 4వ వారం రూపం ఏర్పడుతుంటుందండి కడుపులో, తల్లి కడుపులో. ఇది అనుకుంటున్నారా? ఇది శాస్త్రానికి తెలిసిన బ్యాక్ హిస్టరీ, సైన్స్కు తెలిసిన బ్యాక్ స్టోరీ ఇది. కానీ దేవుడు చెప్పిన స్టోరీ. కీర్తన 90 మొదటి వచనం. ప్రభువా, దేవుడా, తరతరాలకు మాకు నివాస స్థలము నీవేనయ్యా. హ్యాట్సప్ అండి మాటకి. కేయినాను ఎనోషుకు,
ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి పుట్టాడంటున్నాడు బైబిల్లో. తరతరాలకు మాకు నివాస స్థలము నీవే. అందుకే యోగుని అంటున్నాడు, ఒళ్ళంతా కుళ్ళిపోయినా కట్టుకున్న ఇల్లాలే తాలు తెంచుకునే భాష మాట్లాడుతుంది. నీ యథార్థతను వదలక ఇంకా ఉంటావా? నీ దేవుణ్ణి తిట్టి చావు అంటుంది మహాపతివ్రత. కట్టుకున్న ఇల్లాలు కన్నవారు కళ్ళ ముందు చచ్చిపోతే, ఉన్న ఆస్తి కళ్ళ ముందే కరిగిపోతే, ఉన్న ఆకారమే గజ్జి పట్టి కరిగిపోతూ పుళ్ళుతూ యమయాతన పడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో చూడ దేవుడు. అందుకే యోగు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివో నీకు తెలుసా? నాలో. ఏమండి, ఒకప్పుడు మనం దేవుల్లో ఉండేవాళ్ళం అంటే మీరు నమ్ముతున్నారా? నమ్మగలరా? నా కుమారుడు నా గర్భంలో, నేను నా తండ్రి గర్భంలో, నా తండ్రి ఆ తండ్రి గర్భంలో, ఇలా మన తండ్రులందరూ ఆదాము గర్భంలోకి వెళ్ళిపోతే, ఆదాము దేవుని గర్భంలో ఉంటే, మనమంతా పైనుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళమండి. మనది లోకం కాదు.